సో యూజువల్‌గా బయర్స్ చాలా మంది మోసాలు జరుగుతున్నాయి. మోసపోతున్నారు. బిల్డర్స్ దగ్గర నుంచి ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి? అసలు ఆ మోసాలకి మనం ఆనకట్ట వేయాలంటే ఏం చేస్తాం? మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉంటేనే సో ఇప్పుడు ఎవరైనా ఒక ప్రాపర్టీ కొనాలంటే చాలా వరకు బోల్డ్ అన్ని ప్రాపర్టీస్ చూసి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లేకపోతే తక్కువ ప్రాపర్టీస్ చూసుంటారు. డోంట్ సీ టూ మెనీ ప్రాపర్టీస్. పెద్ద బిగ్గెస్ట్ హెడేక్. మీరు 30 మంది అమ్మాయిలు చూస్తే ఏ అమ్మాయి వెంటనే తాళి కడతామో మీకు అర్థమవుతుంది. నేను చెప్పక్కర్లేదు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం రామేశ్వరరావు. నమస్తే. సో యూజువల్‌గా బయర్స్ చాలా మంది మోసాలు జరుగుతున్నాయి. మోసపోతున్నారు. బిల్డర్స్ దగ్గర నుంచి ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి? అసలు ఆ మోసాలకి మనం ఆనకట్ట వేయాలంటే ఏం చేస్తాం? సో మీరు అడిగిన ప్రశ్నకి చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి స్టార్ట్ చేయడం అలవాటు కదా. మీరేమన్నారంటే మోసపోతున్నారు, లంచం తీసుకోవడం తప్పు కాదు, లంచం ఇవ్వడం తప్పు అని చెప్తాను. అవునా కదా? ఇప్పుడు నాకు సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఒక మంచి పాయింట్ చెప్తాను. వ్యూస్ కూడా మీకు కూడా ఉపయోగపడవచ్చు. తెలిసింది బాగా తెలియాలి, తెలియంది తెలుసుకోవడానికి ట్రై చేయాలి. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. ఓకే, అర్థమైంది మీకు? తెలియంది తెలుసుకోవడానికి ట్రై చేయి. మీరు కానీ నేను భయపడుతున్న జర్నలిజం చేశారా? మీరు ఎక్కడో వేరే కంపెనీలో ఐటీలో పనిచేసి వచ్చారు. నౌ ఆర్ యు డూయింగ్ బికాజ్ ఇట్స్ యువర్ ప్యాషన్, సో ఫర్ ఇంట్రెస్ట్. నేను కూడా నేను పుట్టగానే రియల్ ఎస్టేట్, నేను కూడా ఒకసారి దెబ్బతినే వచ్చా. ఇల్లు కొనుక్కునేటాడు ఫస్ట్ వీడియోలో చెప్పామని. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, మోసం చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. అసలు భయపడినంతకాలం భయపడుతూనే ఉంటాడు. బాలకృష్ణ డైలాగ్. మీరు భయపడుతుంటే భయపెడుతూనే ఉంటారు. మీరు ఒక్కసారి ఏంట్రా చెప్పానంటే రివర్స్ అయిపోతుంది. అందుకే నేను ఒక సామెత చెప్తాను, వైఫ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని. అంటే రెండు పక్కల పదును ఉంటుంది. సో అది మార్కెట్లో బ్రాండ్. మనం తప్పు చెప్పినా మీరు చెప్పిందే కరెక్ట్ ఉంటుంది. కరెక్ట్. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, బిల్డర్స్ అనేది బేసిక్గా మంచి వాళ్ళు ఉంటారు. స్టార్ట్ చేసినప్పుడు మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు ఈయన ఎవడో మోసం చేస్తాడు. ఈ లాస్ని కవర్ చేయడం ఈయన చేస్తాడు. ఈయన మోసం చేసినప్పుడు ఆయన లాస్ కవర్ చేయడం విషస్ చైన్ సర్కిల్, చైన్ స్మోకర్ ఉంటాడు కదా. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఇంకొక ప్రాబబిలిటీ, వన్ వీక్ లింక్ ఇన్ ద చైన్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్, కొలాప్సెస్ ద హోల్ మిషన్. మీకు ఇలాంటి డైలాగ్ ఎవరు చెప్పరు. ఇవి ఏ పుస్తకాల్లో అనుభవంతో నేర్చుకునేది. సో కమింగ్ బ్యాక్ టు మోసం అంటే, ఇప్పుడు ఒక ప్రాపర్టీ మనం 2 కోట్లు 3 కోట్లు ఎంతో కొంత కొనుక్కుంటాం. ఇప్పుడు మీరు ఒక నెలకి ఎవరైనా ఒక ఎంప్లాయీకి 25,000 50,000 శాలరీ ఇస్తే నెలంతా కష్టపడతారు కదండి. కరెక్ట్. ఇప్పుడు మీరు 2 కోట్లు ఖర్చు పెట్టి మనం కొద్దిగానే టైం స్పెండ్ చేయాలి. ది ప్రాబ్లమ్ ఈస్ విత్ ది బయర్స్ అండ్ ఇన్వెస్టర్స్, నాట్ విత్ ది బిల్డర్స్. బయర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఓకే. ఎందుకంటే మన 2 కోట్లు పెట్టినప్పుడు 2 రోజులు స్పెండ్ చేయాలి అక్కర్లేదా? డెఫినెట్లీ. నాకు చాలా మంది ఫోన్ చేస్తారమ్మా, సార్ 1 minute అంటాడు. ఏంటంటే నేను 3 కోట్లు పెడతాను అనుకుంటే ఒక అడ్వైస్ ఇవ్వండి. 1 minute ఎట్లా ఇస్తాను అసలు? ఇస్ ఇట్ రియలీ పాసిబుల్? మీరు ఎవరో తెలియదు, మీకు ఇంటెన్షన్ ఏంటో తెలియదు, మీ ఆశ ఏంటో తెలియదు, మీ అభిలాష ఏంటో తెలియదు. అవన్నీ పక్కన పెట్టేసి 3 కోట్లు 1 minute అడ్వైస్. 1 minute ఫోన్ పెట్టరు. ఇప్పుడు ఒక్కోసారి తిడుతుంటాం కదా, ఫ్రస్ట్రేట్ అయిపోతుంది. ఏంటంటే మరి 3 కోట్లు పెట్టినాడు. మినిమం ప్రతి వీడియోలో చెప్తున్నా, మీకు కన్సల్టెన్సీ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు 1 గంట స్పెండ్ చేస్తాను. స్పెండ్ చేసి మిమ్మల్ని మీకు అర్థం చేసుకొని, మీ ప్రాబ్లం ఏంటి అర్థం చేసుకొని దానికి సరైన ఇన్వెస్ట్మెంట్ 4-5 రకాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ చూసాము. క్యాపిటల్ కన్జంప్షన్ ఉంది, ట్రేడింగ్ ఉంది, రెంటల్ ఇన్కమ్ ఉంది, లాంగ్ టర్మ్. సార్ ఐ షుడ్ నో వాట్ ఈస్ యువర్ పర్పస్. అది తెలియకుండా నేను రాంగ్ డయాగ్నోస్ చేస్తాం. ఇప్పుడు లాయర్ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి, కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు. ఎగ్జాంపుల్, మనం ఏదో కత్తిపోట్లు రౌడిజం చేసి తిన్నాం. డాక్టర్కి వచ్చి ఏం చెప్తాం? మేడం ఏదైనా పడిపోయానని చెప్తాం, మెట్లు ఏదైనా. అప్పుడు ఏమైనా టీటీ ఇంజెక్షన్ ఇవ్వడు, కత్తి ఐరన్ టీటీ ఇస్తే ఉంటుంది. లేకపోతే ఎగ్జాంపుల్. సో నేను అనేది ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు యూ బీ క్లియర్. 2 పాయింట్లు సజెస్ట్, 3 పాయింట్లు. ఒకటి, ఇఫ్ ఎనీ బయ్యర్ ఆర్ ఇన్వెస్టర్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ రియల్ ఎస్టేట్, ప్లీజ్ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్. సో జిందా తెలుసుమార్ సర్వ రోగ నివారిణి. కరెక్ట్. రెండోది, స్పెండ్ సమ్ టైం. మూడోది, యూ హ్యావ్ టు మీట్ ది ఓనర్ ఆఫ్ ద కంపెనీ. డోంట్ గో జస్ట్ బై ఏజెంట్ ఆర్ సేల్స్ పర్సన్. మీరు వినండి,
సేల్స్ పర్సన్ పెట్టుకోండి, ఏజెంట్ మీరు పెట్టి అట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక 5 ప్రాజెక్ట్స్ చూసి ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తారు. ఓకే. ఆ సెలెక్ట్ చేసిన ఏ ప్రాపర్టీ అయితే జీరో డౌన్ చేస్తారో ఆ ఓనర్ని కలవండి, బిల్డర్ని. డోంట్ ట్రై టు టైం మీరు వెళ్ళగానే ఆయన రెడీ పెట్టుకోకూడదు. ఆయనకున్న షెడ్యూల్. సో టేక్ క్లియర్ అపాయింట్మెంట్. నాతో మాట్లాడన్నా బిల్డర్తో మాట్లాడి దే హ్యావ్ దేర్ ఓన్ రెస్పెక్టివ్ షెడ్యూల్స్ ఉంటాయి. యూ షుడ్ టేక్ ఒక 2-3 రోజులు. మీరు వెళ్ళగానే ఫ్రెండ్స్ సార్ అని కూర్చోబెట్టుకోదు. ఆయన ఏదో బ్యాంక్ పోనో ల్యాండ్ జాయింట్ ఏదో ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. యూ టేక్ అపాయింట్మెంట్, మీటింగ్ ఫర్ హాఫ్ అన్ అవర్ టు 1 hour. ఇప్పుడు మీరు కొత్తగా మీరు నాతో మాట్లాడారు, ఒక 1 hour మాట్లాడే మీకు ఒక ఇమేజ్ వచ్చేస్తుంది కదా. కరెక్ట్. దిస్ పర్సన్ ఇస్ A+, B+, ఏదో ఒక గ్రేడ్. నేను కూడా మాట్లాడగానే కొత్త వ్యక్తితో అది అసెస్మెంట్ చేసుకుంటా. ఆటో మన ఇండియన్ మెంటాలిటీ, ఒక మనిషితో మాట్లాడితే ఈ ఏ కేటగిరీ, ఏ బిఆ సిఆ డిసైడ్ చేస్తాను. నాకు అది అందులో ఏంటంటే ఆ మంచి ఎక్స్పీరియన్స్. రోజుకి 5-10 మంది కొత్త వాళ్ళతో మాట్లాడు ఎవ్రీ డే. ఇమాజిన్ ఎవ్రీ డే. అందులో 20 సంవత్సరాలు ఏజ్ వయసు కప్పుల నుండి 80 సంవత్సరాలు కప్పుల దాకా మాట్లాడతాం. అంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉంటేనే రియల్ ఎస్టేట్ చేయగలుగుతారు. డెఫినెట్లీ. రైట్. సో ఇప్పుడు ఎవరైనా ఒక ప్రాపర్టీ కొనాలంటే చాలా వరకు బోల్డ్ అన్ని ప్రాపర్టీస్ చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, లేకపోతే తక్కువ ప్రాపర్టీస్ చూసి ఉంటారు. అండ్ ఆన్ యావరేజ్ ఎన్ని ప్రాపర్టీస్ చూడాలి యాక్చువల్గా ఒక ప్రాపర్టీ కొనాలంటే? తర్వాత ఇంకొక పాయింట్ బయర్స్ సజెస్ట్, డోంట్ సీ టూ మెనీ ప్రాపర్టీస్. పెద్ద బిగ్గెస్ట్ హెడేక్. మీరు 30 మంది అమ్మాయిలు చూస్తే ఏ అమ్మాయి మెడలో తాళి కడతాం మీకు అర్థం అవుతుంది, నేను చెప్పక్కర్లేదు. విల్ గెట్ కన్ఫ్యూజ్. ఫైనల్ గా నాన్న ఎక్కడ కట్టుకుంటా, ఎవరి మెడలో కట్టుకుంటా కట్టారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కరెక్ట్. అవునా కదా? నేను జస్ట్ ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నా. సో మీకున్న ప్రయారిటీస్ లో ఏవైతే కొన్ని ప్రాపర్టీస్ చూడాలి అంటే మీరు ₹1,00,00,000 బడ్జెట్ అనుకోండి. జనరల్ గా మీరు మీ హస్బెండ్ వెళ్తారు. లేడీస్ కి ఎప్పుడు ఏమి ఇస్తుంది, బడ్జెట్ తో సంబంధం లేదు. వాళ్ళ సంబంధం నా పక్కన నైబరింగ్ ఎవరు ఉంటారు, సెలబ్రిటీస్ ఎవరు ఉంటారు, కిచెన్ ఏరియా ఎంత పెద్దగా ఉంది, కిచెన్ ఎంత పెద్దగా ఉంటే అంత లాస్ తెలియదు, కానీ పెద్దగా కోరుకుంటారు. అంబియన్స్ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉందా, ఇక్కడ ఉందా అని. హస్బెండ్ ఏం చూసుకుంటారు, పాకెట్ హార్డ్నెస్ చూసుకుంటారు. కరెక్ట్. మీకు అనవసరం ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, ఎంత డబ్బులు, పర్ స్క్వేర్ ఫీట్ కి ఎంత అమౌంట్, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మా భార్య నా జోబికి ఎంత కన్నం పడుతుంది అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, బట్ డిఫరెంట్. బట్ జనరల్ ఫీలింగ్ ఆఫ్ ఎ హస్బెండ్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది. నేను వన్ సైడ్ కాదు కదా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ వైఫ్ డ్రివెన్ బికాస్ దే ఆర్ ఎర్నింగ్. సో 5వ పాయింట్ ఏంటి చెప్తున్నాను, నెక్స్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, డోంట్ సీ టూ మెనీ ప్రాపర్టీస్. ఎందుకంటే చూడండి, వైఫ్ ఆల్వేస్ ప్రిఫర్స్ ది అంబియన్స్, the neighbors, the facilities, the amenities. Husband will always see the pocket. అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఒక టెక్నిక్ వాడతారు, చాలా మంది తెలియదు. ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ, లేదా గుడ్ క్వాలిటీ బిల్డర్స్ కానీ, సేల్స్ పర్సన్. మీరు ₹1,00,00,000 బడ్జెట్ అనుకున్నాం ఇందాక. ₹1,00,00,000 అయితే ఎంత చూడాలంటే మనం 80 lakhs, 120 lakhs అంటే 120 lakhs కంటే ఎక్కువ చూడకూడదు. కానీ మీకు 2.5 కోట్ల ప్రాపర్టీ చూపిస్తాడు. ₹1,00,00,000 ఉన్న మైండ్ సెట్ కి 2.5 కోట్లు, 3 కోట్లు నచ్చుతుందా, నచ్చదా? ఇట్లా చూపించుకుంటూ పోతారు. మీరు అంటే పెద్దమ్మాయి బాబు చిన్న అమ్మాయిని చూపించి పెద్ద అమ్మాయి పెళ్లి చేస్తారు. అట్లా ఏం చేస్తారంటే దే విల్ షో యూ వైడ్ వెరైటీ రేంజ్ ఆఫ్ ప్రాపర్టీస్. సో ఆబ్వియస్లీ ₹1,00,00,000 కన్నా 3 కోట్ల ప్రాపర్టీ బాగుంటుంది. మీ అఫోర్డబిలిటీ ఉండాలి కదా. కరెక్ట్. అదేమో హోల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ బిల్డర్ ప్రాసెస్ వేస్ట్ అవుతుంది. నేను ఫస్ట్ కస్టమర్ అడగాను 2-3 పాయింట్స్ చెప్తాను. సైడ్ విజిట్కి వస్తుంటే ఆర్ యూ కమింగ్ విత్ యువర్ వైఫ్ అని అడుగుతాను. మై వైఫ్ ఈజ్ రిక్వైర్డ్ అని. డెసిషన్ తీసుకునేది జాయింట్ అయితే డిస్కస్ చేయడం ఉంటుంది. మీరు చూసి అక్కడ ఇంపోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసి మెసేంజర్ లా చేస్తే లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, డిస్టార్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. సో యూ కెన్ మేబీ సమ్ పాయింట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కూడా ఉంటుంది. ప్లస్ ఫస్ట్ ఆర్ కోపం ఉంటుంది, నన్ను తీసుకెళ్ళి ఈగో ఏమంటారు. నేను 80 years కపుల్తో ఒక డీల్ చేస్తాను శ్రీనగర్లో, ఇండిపెండెంట్ హౌస్. 80 years ఓల్డ్ కపుల్, వైఫ్ 75, హస్బెండ్ కరపట్టుకొని నడుస్తున్నాడు. సో వెళ్ళగానే మంచి కాఫీ, నిజాం స్టైల్ స్వీట్ అన్ని పెట్టారు. వెళ్ళాము. డూప్లెక్స్ హౌస్, వెరీ ఓల్డ్ హౌస్. ఆవిడ ఒక్కొక్కటి ఇది ఇటలీ నుండి వచ్చింది, ఇది లండన్ నుండి వచ్చింది, సింగపూర్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక ½ an hour ఎక్స్ప్లెయిన్ చేసింది. చేసి కిందకు వచ్చి కమర్షియల్స్ మాట్లాడిపోయింది. వాళ్ళ హస్బెండ్ ప్లీజ్ సిట్ డౌన్, టెక్నికల్ నువ్వు చూస్తావు, కమర్షియల్ నేను కదా అధిపతిని, నేను మాట్లాడతాను, ప్లీజ్ సిట్ డౌన్, యూ డోంట్ టేక్ అర్ కమర్షియల్ వర్డింగ్స్ అన్నాడు. ఎలా డీల్ చేసానంటే ఫోకస్ డైవర్స్ అయిపోయింది. అంటే ఎందుకంటే దెర్ విల్ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యకాలం ఎక్కువ, ఒకప్పుడు ఉండేది కాదు. సో అవన్నీ కాకుండా మీకు కావాల్సిన మీరు యూ షుడ్ బి వెరీ క్లియర్. ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ యు ఆర్ గోయింగ్ టు షో.
అంతే. చెప్పి మేము ఏం చేస్తుంటే సమ్మరీ పంపిస్తాం. హ్మ్. ప్రాజెక్ట్ ప్రాపర్టీ నెంబర్ 1 ఇంత స్క్వేర్ ఫీట్ ఇంత రేట్ అని. సో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న పంపించేవాడు 10 ప్రాపర్టీలు పంపిస్తే మీరు 3-4 సెలెక్ట్ చేసుకోవాలి. హ్మ్. బికాజ్ కార్ ఇస్తున్నారు కదా చూడని అన్ని చూస్తే ఇట్స్ వేస్టేజ్ ఆఫ్ యర్ టైం అండ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్. హ్మ్. సో ఇప్పుడు ఇలా చూపించేస్తారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే టూ మనీ ప్రాజెక్ట్స్ చూసిన ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ పోతుంది, ఓపిక పోతుంది హ్మ్. అండ్ యూ ఆర్ బౌండ్ టు మేక్ ఎ మిస్టేక్. సో కమింగ్ బ్యాక్ మీరు బిల్డర్తో కలిసినప్పుడు బిల్డర్ మాట్లాడి వన్ విజన్ తెలుస్తుంది మీకు. విజన్ తెలుసు అంటే మనం మాట్లాడే బిల్డర్ తాలూకా అసలు అంబిషన్ ఏంటి, వై. నేను ఫస్ట్ క్వశ్చన్ నిన్న కూడా అడిగితే ప్రమోటర్ ఎవరైతే కొత్త వాట్ ఈస్ యువర్ విజన్ అండ్ వాట్ ఈస్ యువర్ మిషన్ అని అడిగాను. హ్మ్. ఈజ్ వెరీ క్లియర్, సార్ ఐ వాంట్ టు డూ దిస్ 4 points. హ్మ్. ఆ క్లారిటీ ఉన్నాడు పైకి వస్తాడు. క్లారిటీ ఉన్నాడు విల్ కంటిన్యూ టు డూ అండ్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ.